అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 17 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, నరదిష్టి నరగోష సమస్యలు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి రండి. మాకున్న సమస్య కూడా మన గురువుగారి ద్వారా పరిష్కారం కనుక్కున్నామండి. మా సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. మీరు కూడా ఒకసారి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. మీ సమస్య కూడా గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ప్రయత్నం చూడండి. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, వీళ్ళు ఏ విషయంలోనూ కృంగిపోరు, నిరాశ చెందరు. కొన్ని సమస్యలు ఏంటంటే వీరు చుట్టూ ఎంత చుట్టుముట్టినా కూడా వాళ్ళు నిలకడగా నిలబడి ఉంటారండి. ఎందుకంటే ఈ సమస్య వచ్చిందని దాని నుంచి తప్పించుకోవడం అలాంటివి వీరు చేయరనమాట. ఏదైనా సరే బాధ్యతలను ఎక్కడ కూడా విస్మరించకుండా, స్నేహాలను, బంధుత్వాలను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా నిరంతరము ప్రయత్నాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలబడే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయండి. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారని చెప్పుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక విద్యపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపన ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎవరు పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాల్లో కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. తొందరపాటుతనంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వారు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి. అయితే ఈ రాశి వ్యక్తులు కనుక రేపటి రోజు చూసుకున్నట్లయితే అండి, మధ్యాహ్నము 3 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఇదివరకు విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి కావచ్చు, మీ యొక్క బంధువు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒకప్పుడు మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేదంటే పరిచయాలే కావచ్చు, లేదో మీతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీతో పాటు కలిసి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు. ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండి ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని గొడవల కారణంగా వీరు విడిపోయి ఉండవచ్చండి. వారు మరలా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారండి. మీతో మాట్లాడబోతున్నారు. మీరు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఏంటంటే మీ ఇంటికి రావటము, మీతో సంభాషించడం అనేది జరుగుతుందండి. రేపటి రోజున మళ్ళీ కొంచెం ఆశ్చర్యానికి కలిగించేలాగా చేస్తుంది. అలాగే కొంత ఆనందానికి కూడా మీరు గురవుతారు. ఎందుకంటే మీరు వారితో ఏమి యొక్క బంధాన్ని తెంచేసుకునేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు కదా. అయితే తిరిగి మరలా వారే మీ దగ్గరికి వస్తారని, వారితో తిరిగి మరలా బంధం ఏర్పడుతుందని, ఆ అవకాశం మీకు కలుగుతుందని మీరు కలలో కూడా ఊహించరనమాట. ఆ విధంగా ఒక ఊహించినటువంటి సంఘటన, మీ యొక్క సంఘటన వల్ల జీవితంలో చాలా ఆనందంగా అయితే మీకు ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మిగిలినటువంటి అంశాలు కనుక చూస్తే చాలా మిశ్రమంగా ఉన్నాయండి. వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా మీరు కొంత సమతుల్యతమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. కాబట్టి ఈ రాశివారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ రాసినటువంటి ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంటే కనుక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశాన్ని, మంచి మార్గాన్ని చూపించబోతున్నారని చెప్పుకోవాలండి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా కానీ పని మొదలు పెట్టడానికి కూడా మొదలు పెట్టుకోకపోతే, ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి లేదంటే సన్నిహితుల నుండి
బంధువుల నుండి చక్కని మద్దతు అయితే మీకు లభించబోతుంది. ఆ అంశంలో కూడా మీకు కొన్ని డౌట్స్ను కలిగి ఉన్నారు. ఆ అంశాల్లో మీకు డౌట్స్ అలాగే అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు మీకు కనిపిస్తాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ గత కొంతకాలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించినటువంటి ఆలోచనతో డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక డబ్బు కూడా సమకూరే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉందండి. అలాగే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు, డబ్బు అంతరం లేదంటే, మరి కొంతమందికి అనువైనటువంటి స్థలం దొరకటం లేదంటే, కొంతమందికి ఏదైనా కానీ మంచి లాభం అనేది రావటం, ఇంకా ఇతర కారణాల వల్ల ఏ యొక్క వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు రావటము, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ను కూడా మీరు గుడ్ న్యూస్ను కూడా రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతుందని చెప్పుకోవాలి. అతి త్వరలోనే వ్యాపారాన్ని మొదలు పెట్టడము మీకు చాలా లాభం రావడం కూడా కనిపిస్తుందండి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ కోసం అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసినట్లయితే కనుక రిజల్ట్ అనేది కూడా మీకు అనుకూలంగా రాబోతుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు రాసిన వారు కానీ మీరు ఎవరైనా కానీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసినట్లయితే కనుక మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా మీకున్నటువంటి కొన్ని అనుమానాలు ఏమన్నా ఉండి మీ భార్యాభర్తల మధ్య దూరం ఉన్నట్లయితే రేపటి రోజున మీ భార్యాభర్తలు కూడా కొంచెం దగ్గరయ్యే సూచనలు కూడా మీ అనుమానాలు తీరిపోయి క్లియర్ అయిపోయి చక్కటికి మీకు అయితే మీ ఇద్దరు కలుగుతారు. తల్లిదండ్రుల నుండి మీకు సంపూర్ణమైన మద్దతు కూడా పొందుతారండి. అలాగే రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎవరితోనైనా కానీ చాలా సఖ్యతగా ఉన్నట్లయితే కనుక వారికి సపోర్ట్ చేయడం ఉద్దేశంతో మీరు మరొక వ్యక్తితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగుపొరు వ్యక్తుల వల్ల కావచ్చు, మీరు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక లేనిపోని సమస్యను మీరు కొందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే కనుక నిర్మానుష ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున అర్ధరాత్రి సమయంలో నిర్మానుష ప్రదేశాలకు వెళ్ళకపోవటం అయితే చెప్పదగిన సూచన అండి. ఈ రాశి వ్యక్తులు ఎవరైనా సరే వాహనదారులు నిర్మానుష ప్రదేశాలకు మాత్రం రేపటి రోజున కొంచెం దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినట్టే మాత్రము చేయకుండా ఉండటం అయితే మంచిది. పగటిపూట చేయండి, రాత్రిపూట చేయకండి. ఒకరికి సహాయం చేయడం మంచిదే కానీ ఆ సహాయం మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు కీడు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రము ఈ వ్యక్తులు తప్పకుండా గమనించుకోవాలి. అలాగే ఈ రాశివారి విదేశాల్లో ఉన్న వ్యక్తులు మీరు స్వదేశానికి తిరిగి రావాలని చెప్పి ఇక్కడి నుంచి మంచి అవకాశాల కోసం ఎదురు చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు మంచి అవకాశం ముందుకు రాబోతుందండి. ఈ విధంగా ఈ రాశివారి జీవితంలో ఊహించినట్టు ఎన్నో పరిణామాలు రేపటి రోజున ఉండబోతున్నాయి. మీ కళలో నిజమైన అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైనా గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పని చేయలేకపోవట్లయితే కనుక రేపటి రోజున పూర్తి చేస్తారు. అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కించుకుంటారు. ఇక ఫలితాల ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవలు పడేటువంటి అవకాశం కూడా ఉందండి. కాబట్టి ఈ అంశంలో కొంచెం తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల సంఘటనలు జరిగేటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవాలి. కాబట్టి మీరు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ ఇంటికి వచ్చేటువంటి ఆ వ్యక్తి రాక మాత్రము మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని అలాగే మంచి ఆనందాన్ని మీకు నింపుతుందని చెప్పుకోవాలి. కలలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించబోతుంది. అయితే ఈ రాశి వారు ప్రతినిత్యం కూడా ఏంటంటే అండి, మీరు పరమేశ్వరుని జపించడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఉచ్చరించడం మాత్రం మీకు చెప్పదగిన అంటే స్వామివారి యొక్క అంటే కృపా కటాక్షాలు మీకు ఖచ్చితంగా లభించబోతున్నాయండి. ఈ కార్తీక మాసానికి మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతమైతే అవ్వబోతుంది. ఈ రాశి వారికి శివయ్య యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలగబోతుందండి. శివయ్య యొక్క ప్రేమను పొంది కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాల రూపంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శివారాధన ఈ కార్తీక మాసంలో విష్ణు ఆరాధన చాలా మేలు చేస్తుంది. అలాగే మీరు రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయండి. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని చేసేటువంటి ముందు భగవంతుడికి మేము ఈ పని చేస్తున్నాము స్వామి, మాకు మంచి సంకల్పం ఇవ్వు స్వామి అని చెప్పి స్వామి వారికి నమస్కారం చేసుకుని మొదలుపెట్టలేదు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా తండ్రి మిమ్మల్ని కాపాడుతాడండి. మీకు మంచి ఫలితాలు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీరు చాలా రోజుల నుండి గత కొంతకాలంగా మీకు వేసినటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి
కొన్ని బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం అవ్వాలంటే కనుక మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల సమస్యలు మీకు ఇంకా ఎక్కువగా బాధ పెట్టే విధంగా తయారయ్యాయి అనమాట. అంటే ఏంటంటే మీరు ఈ మధ్య కాలంలో దైవారాధన అనేది పూర్తిగా విస్మరించారండి. అంటే మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు ఏముందిలే తర్వాత చేసుకోవచ్చు, భగవంతుడిది ఏముంది తర్వాత చూసుకోవచ్చు, తర్వాత అంటే మీరు గత కొంత సంవత్సరాలుగా మాల వేసుకోవాలనుకుంటున్నారు, ఏ స్వామిదన్నా కానీ మాల వేసుకోవాలనుకుంటున్నారు, ఆగిపోతున్నారు. ఈ సంవత్సరం మగవాళ్ళు పురుషులు కానీ ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఏ మాల ఏదలుచుకున్నా కూడా ఈ కార్తీక మాసంలో ఈ మాల వేసుకోవడం వల్ల, మాలలు దారం చేయటం వల్ల మీకు అన్ని రకాల కూడా శుభప్రదాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయండి. చాలా వరకు కూడా దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలగబోతుందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా దేవుణ్ణి విస్మరించకూడదండి. మనకు మేలు చేసినటువంటి వ్యక్తుల్ని, అలాగే మనకి ఏదైనా మేలు కలిగినటువంటి భగవంతుణ్ణి మనం మర్చిపోయామంటే అది నిజంగా మనం ప్రాణం విడిచినట్టే అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క దైవారాధన యొక్క అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలను విస్మరించకుండా జాగ్రత్తగా దైవానుకూలం పొందడానికి కొంచెం దగ్గరగా మీరైతే ప్రయత్నాలు చేయాలి. అలాగే బంధువులు ఎదురు చూడటువంటి బహుమతులు కూడా తెస్తారు. అలాగే మీరు కొంత సమయం నుంచి ఆశిస్తున్నారని చెప్పుకోవాలి. ఇక ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని సంపాదించి రేపటి రోజును చాలా ఉత్తమమైనదిగా మార్చుకుంటారు. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీరు చేసేటువంటి పరిశ్రమ మీకు మరింత ఎక్కువగా సంతృప్తినైతే రేపటి రోజు కలిగించబోతుందండి. అలాగే మనస్పర్ధలు అనేవి కూడా పక్కన పెట్టి మీ భాగస్వామితో రేపటి రోజున మీరు మాట కలిపి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలను కాస్త తగ్గించుకునే ప్రయత్నం కూడా మీరు చేయబోతున్నారు. మరి తెలిసినాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.